హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక హిస్టారికల్ ప్లేస్ చూడబోతున్నాము. అది ఏంటంటే శతాబ్దాల చరిత్ర కలిగిన కనిగిరి దుర్గం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీన్ని ఒకప్పుడు బంగారు కొండగా పిలువబడే కనిగిరి కోట గురించి చెప్తూ చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. వీడేంట్రా కోటకు అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఇది కోటకున్న ఎంట్రన్స్లో ఇలా ఉన్నాయి చెట్లు. ఈ మెట్లు కూడా చాలా పాతకాలపువి, అప్పట్లో కట్టినవంట. అండ్ ఈ కోటకి రావాలి అంటే బస్సు రైలు మార్గాలు కూడా ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు వచ్చేయండి ఫ్రెండ్స్. వెళ్ళే దారి మాత్రం చెట్లతో నిండిపోయింది, చాలా ఏళ్ళు అయిపోయింది కదా. ఈ కోటకి వెళ్ళే దారిలో కుడివైపున అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ కోట గురించి మాట్లాడుకుందాం. రాజులు పోయినా రాజ్యాలు పోయినా ఒకనాటి వైభవానికి దర్పణానికి నిదర్శనంగా కాలగర్భంలో కలిసిపోయిన రాజసానికి సాక్షిగా నిలిచిందే ఈ కనిగిరి దుర్గం. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఆనాడు అజేయంగా అంగరంగ వైభవంగా వెలిసిల్లిన ఈ కోట విజయ మార్తాండ దుర్గంగా, కనకగిరి దుర్గం అంటే బంగారు కొండగా, ఆ తర్వాత కనిగిరి దుర్గంగా రూపుదాల్చింది. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, కుడి చేతి వైపున అయ్యప్ప స్వామి గుడి ఉందని. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే ఆ గుడి. ఈ కోట గురించి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ మెట్ల మార్గాన్ని చూసారా ఫ్రెండ్స్, కొండ ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఉన్నాయి. ఇవి అప్పట్లోనే వేశారనిపిస్తుంది. కొంతమేరకు మెట్లు కూడా విరిగిపోయాయి అనిపిస్తుంది. చూస్తుంటే గ్యాప్లుగా కనిపిస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ పైదాకా వచ్చేసాము. చూస్తున్నారా, కోట గోడలు అయితే కనిపిస్తున్నాయి చుట్టూ. పదండి ఇంకొంచెం పైకి వెళ్ళి చూసేద్దాం. ఎంట్రన్స్ ఎక్కడుందా అని చెప్పి చుట్టూ తిరిగి చూశాను, బట్ ఎక్కడా కనిపించలేదు. సరే అని చెప్పి ఇంకా ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అవ్వగానే ఫ్లాట్గా ఉంది. మన ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయో అంత ఫ్లాట్గా ఉంది, చదునుగా. అది కూడా కొండపైన. అప్పట్లో ఇక్కడ ఒక పట్టణమే ఉండేదని చెప్పి కథనాలు. శతాబ్దాల చరిత్ర కలిగిన కనిగిరి దుర్గం విజయనగర సామ్రాజ్యాధీశులు, గజపతులు, యాదవులు, రెడ్డి రాజులు, రాజ ప్రతిధులు, బహుమని సుల్తానులు ఏలబడిన ఆనాడు ప్రముఖ స్థానాన్ని అలంకరించుకున్న ఈ కనిగిరి దుర్గం. అయితే ఇప్పుడు ఈ కోట ఒక అవశేషం మాత్రమే. ఈ కోటపై కొన్ని చారిత్రక కట్టడాలు ఉండేవి అని చెప్పుకునేవారు. అవి ఏంటంటే కనిగిరి కోట, బావులు, దుర్గము మొదలైనవి ఉండేవి. ఇరుపక్కల 2 దేవాలయాలు కూడా ఉన్నాయి. చూపించాను కదా, ఒకటి అయ్యప్ప స్వామి గుడి, మరొకటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అది కూడా చూపిస్తాను వెళ్ళేటప్పుడు. కోటలోకి ఎంటర్ అవ్వగానే ఫ్లాట్గా ఉందని చెప్పాను కదా, దాని ఏరియా వచ్చేసి 1 చదరపు మైలు వైశాల్యం ఉంటుంది. ఈ కనిగిరి దుర్గం 1314వ శతాబ్దంలో కాటం రాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక కథనాలను బట్టి తెలుస్తుంది. కాటం రాజు ఈ దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించారని, ఆయన ఏలుబడిలో కడప, కర్నూలు ప్రాంతాలు ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా అర్థమవుతుంది. కాటం రాజు కాలంలో కనిగిరి ప్రాంతంలో కరువు ఏర్పడిందంట. అయితే ఆయనకుండే అపారమైన పశు సంపదను రక్షించుకునే నిమిత్తం ఆయన నెల్లూరి పాలకులైన మనుమసిద్ధి రాజులతో పుల్లరి పద్ధతి ఒప్పందాన్ని చేసుకున్నారట. ఈ కోటలో 2 మంచినీటి చెరువులు, 1 కోనేరు ఉన్నాయి. కోటి చిన్నమ్మక్క బావిగా ఆ కోనేరుకు పేరు ఉండేదట. ఆ బావిని శ్రీకృష్ణదేవరాయల భార్య రాణి చెన్నమ్మగారిదేవి గారు ఈ కోనేరును నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. బావి సమీపంలో విష్ణు ఆలయం కూడా ఉందంట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుందంతా కోట బార్డర్ లాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చుట్టూ ఒక సర్కిల్ లాగా అక్కడక్కడ రాతి కట్టడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్న బావులు అయితే ఇవే అనిపిస్తుంది నాకైతే. చూసేయండి.
చూస్తున్నారు కదా, ఈ షేప్ అయితే చూస్తుంటే ఎలా ఉందంటే ఒక బావో లేదంటే చెరువో అయితే అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ కారణాలు ఏవైనప్పటికీ కాటంరాజు మనుమసిద్ధి రాజులు పాలేటి ఒడ్డున పంచలింగాల కొండ దగ్గర వీరిద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం అయితే జరిగింది. అందులో కాటంరాజు విజయం సాధించారు. కాటంరాజు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి అంశ అని భావించి యాదవులు కాటంరాజు ధైర్య సాహసాలను నేటికి కనిగిరి ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా గంగాదేవి వెనుక వైపున కాటంరాజు విగ్రహాలు ఉంచి పూజలు చేస్తున్నారు. కాటంరాజు తర్వాత కాలంలో ఉదయగిరిని పాలించిన గజపతుల ఆధీనంలోకి వెళ్ళిన కనిగిరి కోట ఎంతగానో అభివృద్ధి చెంది సరికొత్త నిర్మాణాలతో ముస్తాబైనట్లు పలు చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే 1520లో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్ర యాత్రలో భాగంగా సుమారు 2 లక్షల మంది సైన్యంతో ఉదయగిరి దుర్గాన్ని చుట్టుముట్టి 18 నెలలు పోరాడి విజయం సాధించారు. ఆ విజయంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరితో పాటు కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నాగార్జున సాగర్, బెల్లంకొండ మరియు కనిగిరి దుర్గాలను వశపరుచుకున్నారు. విజయనగర రాజుల తర్వాత కనిగిరి దుర్గం రెడ్డి రాజులు రాజప్రతినిధులు పాలనలోకి వెళ్ళినట్లు శాసనాలు చెబుతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కట్టడాలు అయితే మొత్తం అన్నీ కుప్పకూలిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదో ఒకప్పుడు కోట అయితే ఉంది అని అనుకోవటం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి. ఈ రాళ్ళను చూస్తున్నారా, అసలు భలే ఆగాయి. అసలు స్టార్టింగ్ నుంచి చాలా రాళ్ళు కూడా ఇలాగే ఆగి ఉన్నాయి. మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఒకదానికొకటి అంటుకుంటూ చాలా చాలా పెద్ద పెద్ద బండలు కూడా ఆగి ఉన్నాయి. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా విష్ణు ఆలయం కూడా ఉంది అని. అదిగో కనిపిస్తుందా నామాలు? అదే నేను అనుకోవటం అయితే ఆ గుడి అనుకుంటున్నాను. పదండి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ విష్ణునామాలు అయితే కనిపిస్తున్నాయి. విష్ణునామాలకు ఎదురుగా శివలింగం కూడా ఉంది. ఇక్కడ నిత్యం వెలుగులాగా ఒక బల్బు అయితే ఏర్పాటు చేశారు. ఎనీటైం అది ఆన్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అంతా చాలా బాగుంది కదా లొకేషన్ కూడా. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆ గుడి పేరే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము. కిందికి వెళ్ళిన తర్వాత ఆ గుడిని ఇంకా దగ్గరగా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, కిందకైతే వెళ్తున్నాను. వెళ్ళాక గుడులు కూడా చూపిస్తాను, చూసేయండి.
ఈ కోటకు మొదటగా విజయ మార్తాండ దుర్గంగా అని అయితే పేరుంది. ఆయన పేరు మీద విజయ మార్తాండ స్వామి గారి దేవాలయం అని చెప్పి 1970లో ఈ గుడిని కట్టారు. ఈ గుడిని చూసేద్దాం రండి. చూసేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు అండ్ నేను చూడాలనుకున్నాను ఈ గుడిని. పైదాకా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ వల్ల అనుకుంటా గుడి తలుపులు ఇంకా తెరవలేదు. సో జస్ట్ అలా బయట వరకు చూసేసి వెళ్ళిపోతున్నాం.
ఈ గుడి అయినా ఓపెన్లో ఉందేమో చూపిద్దాం అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇది కూడా క్లోజ్లోనే ఉంది. ఎర్లీ మార్నింగ్ రావటం వల్లే అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ వాటరు, మధ్యలో వంతెన అండ్ కొండలు కూడా చాలా బాగున్నాయి. చూశారు కదా, పైకి వెళ్ళి చూస్తే అసలు చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీలైతే ఒక షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.